ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ ఏం స్వీట్లు తెస్తాడు, ఏం గిఫ్ట్లు తెస్తాడు అని చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాం. ఇల్లైనా సరే అంతే, రాష్ట్రం అయినా అంతే. ఇక్కడ ఫ్యామిలీకి హెడ్ నాన్నగా ఉంటారు, రాష్ట్రానికి హెడ్ ముఖ్యమంత్రిగా ఉంటారు. సో మరి ఏపీ సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి ఆయన పర్యటన ముగించుకుని ఏపీ తిరిగి వచ్చి ఈరోజు శ్రీ సిటీలో 15 పరిశ్రమలను ప్రారంభించబోతున్నారు. సో ఈ 15 పరిశ్రమల ప్రారంభానికి సంబంధించి 1570 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు, 900 కోట్లతో 7 పరిశ్రమలకి సంబంధించి భూమి పూజ, 1213 కోట్లతో 5 పరిశ్రమల శంకుస్థాపనలు, ఒప్పందాలు, ఎంఓయూలు జరుగుతాయి. సో ఢిల్లీ నుంచి వచ్చారు, మరి రాష్ట్ర ప్రజలకు ఏం గుడ్ న్యూస్ చెప్తారు, ఏం స్వీట్లు తెచ్చారు, ఏం గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు అని అవి చెప్పే లోపే ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్టుబడుల వాన, పెట్టుబడుల వర్షం, నిజంగా ఈ శంకుస్థాపనలు, పూజలు, ఎంఓయూలు అన్నీ కూడా చకచక వేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపే అందరి చూపు ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎండిపోయిన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మనం ఎటువంటి పరిణామాలు చూసాము, ఎటువంటి పరిస్థితి మనం చూసున్నాం, మాట్లాడుకున్నాం. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, పలానా కంపెనీ వస్తోంది, పలానా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, ఇక్కడ శంకుస్థాపన జరుగుతోంది, ఈ టైంలో వీళ్ళు గ్రౌండ్ అయిపోతే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, పలానా టైం నుంచి టైం లైన్లో వీళ్ళకి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి మాటలే కేవలం 2.5 నెలల్లోనే మనం వింటున్నాం. అది బీపీసీఎల్ పెట్టుబడి అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం 15 కంపెనీల ప్రారంభం శ్రీ సిటీలో జరగచ్చు. ఇలా వేగంగా అడుగులు చకచకా పడుతున్నాయి. అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ ముహూర్తాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చారో, వేగంగా చకచకా అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే తొలి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 54,000 కోట్ల రూపాయలని వివిధ రూపాల్లో కేటాయించారు. అది అమరావతికి ఒక 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ ద్వారా డబ్బు ఇప్పించే అంశం అభివృద్ధి నేపథ్యంలో అవ్వచ్చు, రైల్వే బడ్జెట్లో ఒక 9,000 కోట్ల రూపాయల ప్రత్యేక కేటాయింపు అవ్వచ్చు, అమరావతి చుట్టూ వచ్చే ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో 25,000 కోట్ల రూపాయల కేటాయింపు అవ్వచ్చు, ఉత్తరాంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానంగా వెనుకబడిన ఒక 7 జిల్లాలకి సంబంధించి స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించవచ్చు. ఎవరి వంతుగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు, అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే చంద్రబాబు గారు పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి వచ్చారు. సో ఇవాళ రేపు ఏం చెప్తారు, ఎందుకంటే ఇప్పటికే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఉన్నటువంటి 7 ఎయిర్పోర్ట్లే కాకుండా మరొక 7 ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా తీపి వార్త చెప్పిన నేపథ్యంలో మరొక పక్కన అటు టాటా గ్రూప్కి సంబంధించిన చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్తో సీఎం చంద్రబాబు గారు భేటీ అవ్వడం, ఎయిర్ ఇండియా అలాగే విస్తారా వారికి సంబంధించిన కార్యకలాపాలు ఏపీలో ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేయడం, ఇలా వివిధ కంపెనీలకి సంబంధించిన ప్రతినిధులు వీళ్ళందరితో ఢిల్లీలో కూడా భేటీ అవ్వడం, ఇలా వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు శ్రీ సిటీలో ప్రారంభమవుతున్నటువంటి పరిశ్రమల వైపుపై అందరి చర్చ, అందరి చూపు ఉంది. ఎందుకంటే ఇక్కడ శ్రీ సిటీ గురించి కూడా ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే శ్రీ సిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ స్థాయికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకి అది ఒక హబ్ లాంటిది. సో ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ శ్రీ సిటీ రూపకల్పన చేసింది కూడా ఆయనే. సో ప్రధానంగా ఈ శ్రీ సిటీలో తయారయ్యే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎగుమతి అవుతాయి. ప్రపంచ స్థాయిలో ఎగుమతికి కేంద్రంగా స్పెషల్ ఎకనామిక్ జోన్గా ప్రకటించారు. సో ఈ శ్రీ సిటీ రూపకల్పన చేసినటువంటి రూపకర్తగా కూడా చంద్రబాబు గారికి శ్రీ సిటీతో ప్రత్యేక అనుబంధం ఉంది. మరి అటువంటి శ్రీ సిటీలో ఈరోజు 15 పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి. సో అందరి చూపు ఇక్కడ ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే గత 5 ఏళ్లలో మనం పరిశ్రమల విషయంలో ఎటువంటి వ్యవహార శైలి తీరు వైసీపీ వ్యవహరించింది, జగన్ సర్కార్ వ్యవహరించింది కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలు బెదిరించారంటూ, లేదా కంపెనీల్లో వాటాలు కోరుకున్నారంటూ రకరకాల వార్తలను చూసాం. అమర్ రాజా కానీ, లేకపోతే లులు గ్రూప్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇవన్నీ తెలంగాణకు వెళ్ళిపోయి, అలాగే 100 స్టార్టప్ విలేజ్లు కూడా అలాగే ఉండిపోయినాయి. వాటికి ఏదో గ్రహణం పట్టింది అన్నట్టు. మొత్తానికైతే ఇప్పుడు 2.5 నెలల్లోనే ఇటువంటి పరిస్థితులు ఏపీ అభివృద్ధి 4.5 సంవత్సరాల అభివృద్ధికి ఎటువంటి బాటలు పడతాయి అనేది ఈ పరిణామాలతో మరి అడుగులు పడుతున్న నేపథ్యంలో కూటమి నిర్మాణం చేస్తూ ఉంటే రకరకాల కుంభకోణాలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. వాటి ఆధారాలను చెరిపేసే పనిలో వైసీపీ నిమగ్నమైంది. మరి ఆ కుట్రలను ఛేదించుకుంటూ వీళ్ళు ఎలా వెళ్తారు, మరి ఎటువంటి టైం లైన్తో ఎటువంటి కుట్రలను ఛేదిస్తూ మీరు ముందుకు వెళ్తారు అన్నది